సూపర్ సిక్స్కి నిధులేవి? సూపర్ సిక్స్కి నిధులేవి? ఎవరిని అడుగుతున్నావు? చంద్రబాబు నాయుడు గారు, నువ్వు సూపర్ సిక్స్ పెట్టేటప్పుడు నిధులు ఎక్కడ ఉన్నాయో తెలియదా? నిధులేవని ప్రజలను అడుగుతుండు. నిన్న పేపర్లో ఇచ్చిండు, ఖజానా ఖాళీగా ఉండి అర్థం చేసుకోండి ప్రజలారా, నేను సూపర్ సిక్స్ని అమలు చేయలేనని ఇండైరెక్ట్గా చెప్తుండాలి. నిన్న అది ఇచ్చిండు, ఇవాళ ఏమి ఇచ్చిండు? సూపర్ సిక్స్కి నిధులేవి? 1,29,972 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్, అన్నా క్యాంటీన్లు, ఇతర అవసరాలకే కేటాయింపులు, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ సహా సంక్షేమ పథకాలపై మౌనం, లబ్ధిదారుల ఎదురుచూపులే కళ్ళు కాయలు కాస్తాయి, అవి రావు. ఎందుకంటే ఆయనే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పదే పదే చెప్తుండు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి అర్థం చేసుకోండి అని ఒకరోజు, ఖజానా ఖాళీగా ఉంది దయచేసి అర్థం చేసుకోండి అని ఒకరోజు, ఇక రకరకాలుగా ప్రజల్ని ప్రిపేర్ చేస్తాడు. నేను ఇచ్చిన సూపర్ సిక్స్ ఎగ్గొట్టే కార్యక్రమం ఉంది, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తుండు. ఇక ప్రజలు సిద్ధంగా ఉండి దానికి సిద్ధపడి ఉండాలి, సూపర్ సిక్స్ ఆశించొద్దు అని ఆయన స్పష్టంగా చెప్తుండు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చూస్తే కూడా అదే చెప్తుంది. ఎక్కడ కేటాయింపులు లేవు. తల్లికి వందనానికి కానీ, రైతు భరోసాకు కానీ, అమ్మ ఒడి కార్యక్రమానికి కానీ దేనికి కూడా నిధులు కేటాయించలేదు. ఓన్లీ అన్న క్యాంటీన్లకి కేటాయించిండు తప్ప మిగతా అన్నిటికి కేటాయించలేదు. కేటాయించే అవకాశం లేదని చెప్పడానికి ఆయన పదే పదే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి అర్థం చేసుకోండి అని అది ఇండైరెక్ట్నో డైరెక్ట్నో చెప్పే కార్యక్రమం చేస్తాడు. కాబట్టి సూపర్ సిక్స్ పైన ఆశలు పెట్టుకోవడం, ప్రజలు ఎదురు చూడటం అనేది వేస్ట్ అన్నట్టు. సంపద సృష్టి ముఖ్యం, అలాంటి వారికే రాజధానిలో భూములట. సంపద సృష్టి ముఖ్యమట చంద్రబాబు నాయుడు గారికి, అలాంటి వారికే భూములు ఇస్తారట. ఎవరి సంపద సృష్టి? తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి చేసే వాళ్ళకి ఇస్తారా భూములు? లేదంటే రాష్ట్ర ప్రభుత్వ సంపద, రాష్ట్ర సంపద వృద్ధి చేసే వాళ్ళకు భూములు ఇస్తారా? అంటే గడిచిన 2014-19లో రాజధానికి భూములకి భూసేకరణ చేసి మీరు భూములు ఎవరికి ఇచ్చారు, భూములు ఎవరి చేతిలో ఉన్నాయని చూస్తే ఆ సంపద సృష్టి మనకు అర్థమవుతుంది. అప్పుడు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ చుట్టూ ఉండేవాళ్ళు, నారాయణ లాంటి వ్యక్తులకి కొన్ని వందల వేల ఎకరాలు రాజధాని ప్రాంతాల్లో భూములు ఉంది, వాళ్ళ సంపదే సృష్టించబడ్డది, వాళ్ళ సంపదే పెంచబడ్డది. మరి ఇప్పుడు కూడా అదే కార్యక్రమం చేయబోతున్నారా? అట్లా సంపద మాకు సృష్టించే వాళ్ళకి మేము భూములు ఇస్తాం, రాష్ట్రం సంగతి తర్వాత అంటున్నారా? లేదా రాష్ట్రానికి సంపద సృష్టించటమా? రాష్ట్రానికి సంపద సృష్టించడానికి భూములు ఇంకోటికి ఇస్తే సంపద సృష్టి కాదు. భూములు ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని సంపద సృష్టిస్తే అది రాష్ట్ర సంపద అంటారు. ప్రైవేటోడికి ఇచ్చి వ్యాపారం చేసుకో అంటే అది వాడికి సంపద సృష్టి అయింది, దానివల్ల మీకు ఇండైరెక్ట్గా లాభం అయింది తప్ప ప్రజలకి సంపద పెరగదు. మీరు రాష్ట్ర సంపద, ప్రజల సంపద వృద్ధి చేయాలంటే ప్రభుత్వమే నిర్వహించాలి ఈ వ్యవహారాలని. మీరు ప్రైవేటు వ్యక్తుల సింగపూరు కన్సార్టియం చేతులలో పెడితే వాళ్ళ సంపద వృద్ధి అయింది, దాంతో మీకు కొంత లబ్ధి అయింది తప్ప ప్రజలకు లబ్ధి కాదు. ఇది క్లియర్.